హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒకప్పుడు త్రీ ఇడియట్స్ సినిమాలో ఫున్సుక్ వాంగ్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి, విద్యా సంస్కరణలకు, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అతనే సోనం వాంగ్చుక్. అసలు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమిటి? ఎందుకు ఆసుపత్రికి తరలించారు? ఆయన చేపట్టిన ఉద్యమం ఎక్కడికి చేరింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సోనం వాంగ్చుక్ గారు మన భారతదేశంలోని లదక్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్, విద్యా సంస్కర్త, పర్యావరణవేత్త. విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకురావడం, ఐచ్ఛుప వంటి ఆవిష్కరణలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2018 సంవత్సరంలో ఆయనకు రామన్ మెగాస్టార్ అవార్డు లభించినది. త్రీ ఇడియట్స్ సినిమాలో ఫున్సుక్ వాంగ్ పాత్రకు ఆయన జీవితం కొంతవరకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉన్నారు అని చర్చ జరుగుతుంది. 2026 సంవత్సరం జూన్ చివరి వారంలో సోనం వాంగ్చుక్ గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. విద్యా వ్యవస్థలో మార్పులు, నీట్ పరీక్ష నిర్వహణలో జవాబుదారీతనం, విద్యార్థి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉద్యమానికి విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కూడా సోనం వాంగ్చుక్ గారు దీర్ఘకాల నిరాహార దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. వైద్యులు సూచనల ప్రకారం తన బ్లడ్ లెవెల్ తగ్గింది. పొటాషియం స్థాయి కూడా ప్రమాదకరంగా పడిపోయింది. శరీరంలో నీటి శాతం తగ్గే పరిస్థితి ఏర్పడింది. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించారు. అయితే తన హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా తను దీక్ష చేపట్టిన ప్రాంతంలో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ గారు కొంతమంది విద్యార్థులతో కలిసి పార్లమెంట్ వరకు ర్యాలీ, ధర్నా వంటి కార్యక్రమాలను వారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆరోగ్యం మరింత విషమించడంతో అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కోర్టు జోక్యం చేసుకున్నది. మెరుగైన వైద్యం కోసం ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి లభించినది. ప్రస్తుతం ఆయన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఉద్యమం ముగించిందా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ప్రస్తుతం దీనిపై అనేక రకాల ప్రచారం జరుగుతున్నది. అయితే అధికారికంగా సోనం వాంగ్చుక్ తన ఉద్యమం పూర్తిగా ముగించిందని ప్రకటించలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకొని వైద్య చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చ ఇంకా కొనసాగుతుంది. అందువలన సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా అధికార ప్రకటనలు మాత్రమే విశ్వసించడం మంచిది. అయితే సోనం వాంగ్చుక్ గారు దేశవ్యాప్తంగా తనకి మద్దతు స్పందనలు లభిస్తూ ఉన్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, సామాజిక సంస్థలు ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి. మరొకవైపు ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియలు, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నది. ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసినది. మరి ఇంకా ముందు ఏమవుతుందనేది తెలియాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఈ మూడు అంశాలపైనే ఉన్నది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం ఎలా కోలుకుంటుంది? ఆయన ఉద్యమానికి తదుపరి రూపం ఏమిటి? ఆయన లేవనెత్తిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?
ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో మరింత సమాధానం వచ్చే అవకాశం ఉన్నది. సోనం వాంగ్చుక్ గారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ అంశాలు వెలువడే వరకు వెంటనే అందిస్తాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.